రాష్ట్ర ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. హిజ్రాలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. వాస్తవానికి ఇప్పటికే కొంతమంది హిజ్రాలు కొన్ని చోట్ల డ్వాక్రా సంఘాల గ్రూపులుగా ఏర్పాటై కొనసాగుతున్నారు. అయితే తాజాగా ఇప్పుడు ప్రత్యేకంగా హిజ్రాలకు డ్వాక్రా సంఘాలు కూడా ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించి అమలు చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎందుకంటే హిజ్రాలు అంటే దివ్యాంగుల్లో కోటాలోకి వస్తారు కాబట్టి స్వయం ఉపాధి పథకాల్లో దివ్యాంగులకు ఇప్పుడు 5% రిజర్వేషన్లు కల్పిస్తోంది. ఇది ఒక రకంగా దివ్యాంగులందరికీ కూడా ఒక తీపి కబురు అందించినట్టే. వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి రాయితీ రుణ పథకాల్లో 5% రిజర్వేషన్లు దివ్యాంగులకు తప్పనిసరి చేసింది. దివ్యాంగుల హక్కు చట్టం 2016 ప్రకారం దీన్ని అన్ని శాఖలకు అమలు చేయాలని స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే బీసీ, ఎస్సీ అలాగే మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కార్పొరేషన్లు ట్రైకార్ ద్వారా 50% రాయితీతో జీవనోపాధి కల్పనకు రుణాలు అందించే పథకం అమలు చేస్తోంది. అన్ని కార్పొరేషన్లు కలిపి దాదాపు 1500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. అంతేకాదు ఇక్కడ ప్రధానంగా హిజ్రాలో జీవనోపాధి కల్పనకు కూడా వారి చేత ప్రత్యేకంగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయాలి అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. 2014-19 మధ్య అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వారితో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయించింది హిజ్రాలతో. అయితే కొన్ని సంఘాలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. అప్పట్లో వారికి గృహాలు కూడా మంజూరు చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వీరి అభివృద్ధిని పక్కన పెట్టింది అనే ఆరోపణలు ఇప్పుడు టీడీపీ చేస్తోంది. తాజాగా ఈ కూటమి ప్రభుత్వం హిజ్రాలతో డ్వాక్రా సంఘాలను ఏర్పాటును పునరుద్ధరించాలి అని నిర్ణయించింది. త్వరలో నిర్వహించనున్న కలెక్టర్ సదస్సులో ఈ మేరకు దిశానిర్దేశం చేయబోతుంది. ఒక రకంగా ఇది దివ్యాంగులతో పాటు హిజ్రాలందరికీ కూడా ఇది ఒక అతిపెద్ద గుడ్ న్యూస్.